ముఖ్యమంత్రి ఎక్కడ అంటూ తెలంగాణ భవన్ లో వేచి చూస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది మొదటిసారి కాదు, గతంలో ఇట్లాగే ఒక రోజు చాలా గంభీరంగా సవాల్ చేశారు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ బహిరంగ సభ, ముఖ్యమంత్రి సవాల్ విసిరి మళ్లీ ముఖం చాటేశారు. గతంలో కూడా సవాల్ విసిరి రాలేదన్నారు. 10 సంవత్సరాలలో మేమేం చేశామో 2 సంవత్సరాలలో మీరేం చేశారో తేల్చుకుందాం రండి అని కేటీఆర్ వ్యక్తం చేశారు. చేతగానోనికి మాటలు ఎక్కువ, సవాలు స్వీకరించే సత్తా లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి లేదు అని వ్యక్తం చేశారు. ఎక్కడ నిజాలు బయటపడతాయో అని భయపడి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అంత భయం ఎందుకని అన్నారు కేటీఆర్. చేతనైతే అసెంబ్లీ పెట్టండి, ప్రత్యేక సమావేశం పెట్టండి. ఎందుకంటే బయట మాతో బహిరంగ వేదికల్లో గాని, బహిరంగ మీడియా ముందు గాని ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రికి, మంత్రులకు చర్చించే దమ్ము లేదు. ఎట్లాగో మీకు బయట మాతో బహిరంగ వేదికల మీద గాని, బహిరంగంగా మీడియా ముందు గాని చర్చించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు, ముఖ్యమంత్రికి లేదు, మంత్రులకు లేదు. చేతకాన్ని దద్దమ్మలు, పిరికి పందలు అని తేలిపోయింది అని కేటీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరేంటో ప్రజలు చూస్తారు, ఎవరు మాట్లాడే దాంట్లో నిజాలున్నాయో ప్రజలే తేలుస్తారు అని కేటీఆర్ అన్నారు.